చెప్పాలి. నేను అంతకుముందు చెప్పాను మీడియా సాక్షిగా, రేవంత్ అన్నను స్ట్రైట్గా అడగడం జరిగింది, ఉద్యోగాలు ఇస్తా అని చెప్పడం జరిగింది. అది 2 నెలలు అవుతుందా లేట్ అవుతుందా అని నేను అన్న వెనకాలండి, ఈ వాయిస్ తొందరగా పోతే తొందరగా ఉద్యోగాలు వస్తాయని నేను అన్న వెనకాలండి సంపూర్ణ మద్దతుతో ఏ టైం చెప్తే ఆ టైంకి అందుబాటులోకి వచ్చిన. రేపటి నుంచి ఏ జిల్లా పోదామా, ఏ రీతి పోదామా, ఎట్లా పోదామా, అంతిమంగా మనందరికీ ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలతోనే మీ జీవితాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి పాటకు పెద్దపీట వేసిన ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు వస్తాయి. రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇగో ఈయనే ఉన్నాడు, నిన్న మొన్నటి దాకా కలిసి తిరిగినాం. అంతర్పు నాగరాజన్న నేను పిలిచి మా ఇద్దరిని పిలవడం జరిగింది. సంవత్సరం కాలేదు, ఈ సంవత్సర కాలంలో 6 గ్యారెంటీలు ఎట్లా అమలైనాయి, పాటను ప్రజలకు ఎట్లా తీసుకుపోతారని మా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. మేము మొన్నటిదాకా అదే పని మీద ఉన్నాం. అంతిమంగా మీ ఉద్యోగాలే మా ధ్యేయం. నేను ఏ గట్టిగా నేను ఏ ఉద్యమంలో పనిచేయలే. నేను నికాసుగా చెప్పుకుంటా, 28 సంవత్సరాలుగా ఒక కాంగ్రెస్ పాటగానిగా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఈ స్థాయికి వచ్చిన. ఇగో నేర్నాల కిషోర్ అని చెప్పిన దుఃఖాల దుందాం పెడితే ఒక సభ్యునిగా నేను అలా పనిచేసాను. ఆ నీతి నాకు ఉంది కాబట్టి ఇంతమంది పెద్ద తలకాయలు కలిసినాక ఉద్యోగాలు సంపాదించడం పెద్ద లెక్క కాదు. ఆయన ఇస్తా అంటాడు, మనం తీసుకునే కాడున్నాం. కానీ ఆన్నో ఎన్నో మీటింగ్ పెడితే కొంచెం డబ్బులు వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఎవరు ఎక్కడ ఏ రకమైన మీటింగ్ పెట్టినా విధిగా మీరందరూ హాజరు కావాలి. ఇలా ఆశ్చర్యకరం ఏంటంటే ఉద్యోగాల లిస్ట్ వెంకన్న దగ్గర 800 ఉన్నాయి. ఈడ ఎంతమంది ఉన్నారయ్యా? మళ్ళీ రేపు పొద్దుగాలు ఏం చేస్తారు? అవన్నీ రసమై బాలకృష్ణ ఇచ్చినట్టుగా ఈ చక్రాల మీద మన్వయ్య పైసలు కమ్ముకున్నాడు, నాగరాజు ఆట మీద మన్వయ్య ఆడుతున్నాడు, ఆ తర్వాత పాడగానే ఎప్పుడు టైం ఇయ్యాడు అని మమ్మల్ని పెట్టుకుంటారు. రేపు 10 గంటలకు ఎన్ని గంటలకు మీరే నిర్దేశించాలి. 2 ముచ్చట్లు చెప్తా, సభ మీరు నడతాను కాబట్టి మీరు చెప్పాలి, నేను చెప్పా. 2 ముచ్చట్లు చెప్తా. రేపు మంత్రులు వచ్చే అవకాశం ఉంది. ఈరోజే రావాలి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల శిక్షణ తరగతులు జరుగుతూ ఉన్నాయి. రేపు మంత్రులు వస్తూ ఉన్నారు. రాని జిల్లా కళాకారులు ఎవరున్నా అనవసరంగా పెడతారు కదా, ఘోషలు పెడితే వస్తే నీకు ఉద్యోగం అని నేను ఏం చెప్పావు వచ్చాయి. సాంస్కృతిక సేన నేనేం చెప్తున్నా వచ్చేస్తా. దుఃఖాల దుందాంలో ఊరికే దుఃఖాల దుందాం అంటున్నాగా. అప్పుడు ఏం చేసినావు? రేపు 10 గంటలకు చేయాలని అన్న నిర్దేశిస్తాడు. ఇక మేము ఎప్పుడు కలుసుకోలేదు సురేందర్ అన్న నేను, ఎందుకంటే నాకు రోగం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ అయిపోగానే డబ్బు సిల్కోయక నా పని నేను చూసుకుంటా. ఇంతమంది 1, 2, 3, 4, 5, 6 ప్రభుత్వాలపై కడకడలాడించే యోధులు ఉన్నారు. ఆ ఉద్యోగం సమస్య కాదు, మనకు మంచి రోజులు వస్తాయని ఖచ్చితంగా స్ట్రిక్ట్గా రేపు ఈ హాల్ వినాలి. మన ప్రభుత్వంకి వెళ్ళే విధంగా మనం అంతిమంగా మనమందరం కలిసి కట్టుగా, పార్టీలు ఎవరో ఏ పార్టీలు ఉన్నా పర్వాలేదు, ఉద్యోగాలు వస్తే మన బతుకుల్లో వెలుగు వస్తుంది. ఒక్కరికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబమే బాగుపడుతుంది. 800 మందికి ఉద్యోగాలు వస్తే 800 కుటుంబాలు బాగుపడతాయి. మరో మీటింగు వెన్నెలక్కతో ప్లాన్ చేస్తూ ఉన్నాం. సారథిలో ఉన్న కళాకారులను, ఉద్యోగాలు రాని కళాకారులను ఒక ఆత్మీయ సమ్మేళనం పెట్టదలుచుకున్నాం. ఎందుకంటే వచ్చిన వాళ్ళేమో పక్క పాట పాడుతాడు, రానోడేమో కొట్టుమిట్టాడుతుండు. వచ్చినోడు ఏం చేస్తాడు, ఏం పాట పాడుతాడో వాళ్ళకు దిశానిర్దేశం ఉండే విధంగా రానోళ్ళ బతుకులు ఎట్లా బాగుపడతాయని మీ బతుకుల్లో వెలుగు నింపడం కోసం ఒక మీటింగ్ ప్లాన్ చేస్తూ ఉన్నాం. అది అంతిమంగా కొంతమంది కూర్చొని ఆ వెన్నెలక్కతో మాట్లాడి ఆ మీటింగ్ కూడా ఖచ్చితంగా అతి త్వరలో పెడతాం. మిగతా కార్యక్రమాన్ని నేర్నాల కిషోర్ అన్న కొనసాగించాల్సిందిగా కోరుకుంటున్నాం. అంజన్నది అయిపోలే
కన్క్లూజన్ ఇయ్యలే అంజన్న, కన్క్లూజన్ ఇయ్యలే, మిగిలేదు. అంజన్నను అందరూ పంచుకుంటున్నాం. అంజన్నను పిలిచిన వేదిక అన్న అన్న అయితే ఇప్పుడు ఏంటి ఈ రోజు వరకు అయితే చాలా అద్భుతంగా సక్సెస్ అయిన ఇప్పటి వరకు చక్రాల నగర్ను అనౌన్స్ చేయమన్నాడు. రేపు 10 గంటలకు స్టార్ట్ అవుతుంది మన కార్యక్రమం. 10:30 దాకా, రాత్రి 10:30 దాకా నడుస్తుంటుంది. రేపు మంత్రులు ఎమ్మెల్యేలు వస్తున్నారు కనుక హాల్ మాత్రం కిక్కిరిసిపోవాలి. ఇది సక్సెస్ చేసుకొని ఈ పాటల పల్లకి ఆనందంలో మనందరం మీరందరూ పోదామంటే యాదగిరి గుట్టకు కళాకారుల వనభోజనాలకు పోదాం. ఈ సక్సెస్ సందర్భంగా యాదగిరి గుట్టకు కళాకారుల వనభోజనాలు. సారథోళ్ళు వస్తే కూడా రాని, అంతే కళాకారులు. ఇది మంచి అద్భుతమైన తెలంగాణలో అద్భుతమైన వెళ్ళిపోతుంది. యాదగిరి గుట్టకు నిరుద్యోగ కళాకారులకు విడదీయలేని బంధం ఉంది. అందుకే మనకు అప్పుడు డిఎస్పీ గారు పర్మిషన్ ఇచ్చిండు. అందుకే డిఎస్పీ గారు పర్మిషన్ ఇచ్చిండు. పర్మిషన్ తీసుకొని స్టే చేసినాం. ఆ పర్మిషన్ సుత్తతి అని తీసుకొని వెళ్ళిపోయిండు. అప్పుడు విఫలమైన ఆ సభను ఎట్లాగో అట్లా ఆడ కొనసాగించాల్సిందిగా మీరు దాని చొరవ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇంకా 2 నిమిషాలు. వాస్తవానికి దగాపడ్డ కళాకారులు, నిరుద్యోగ కళాకారుల గురించి ఇప్పుడు చెప్పినాం. కానీ ఆ సారథిలో ఉండి కూడా చాలా కష్టపడుతున్న కళాకారులకు ప్రభుత్వానికి ఇక్కడి నుంచి కూడా తెలియడం జరుగుతుంది. ఎంత ఘోరం అంటే ఈ రసమయ్య గారు చేసినటువంటి అది ఏమంటారు పని, ఇంకా వాడిని ఏదైనా అనొచ్చు మన అంజనా. అయితే వాడు ఏం చేసిండే పాపము, అంజలి అని ఒక అమ్మాయి ఉంటుంది. అమ్మాయి ఇక్కడ మన షాపూర్లో ఉంటుంది. ఆమెను తీసుకుపోయి మహబూబాలో జాబ్ చేయబెడుతున్నాడు. ఆమె ఇక్కడ 3 గంటలకు లేవాలి, సికింద్రాబాద్లో రైలు ఎక్కాలి, ఆడి పోయి 11-12 అవుతుంది. మళ్ళీ ఆడ ఉద్యోగం చేసుకోవాలి, మళ్ళీ ఇంటికి రావాలి, మళ్ళీ ఇంటికి పోయేసరికి 4-5 అయిపోతుంది. ఆమె ఎప్పుడు పిల్లలను చూసుకోవాలి, ఏం చేయాలి? ఇక ఆమె వాడు ఇచ్చేటువంటి ఉద్యోగం అనేది ఆ జీతం కనీసం బస్ కిరాయిలు కూడా సరిపోతలేదు. అంత ఘోరంగా ఉంది వాళ్ళ పరిస్థితి. వాస్తవానికి అప్పులు చేసాడు. ఎందుకు అప్పులు చేస్తున్నారు అంటే వీళ్ళకి తాగుడు ఎక్కువైపోయింది. ఆ వాస్తవం. అయితే చాలామంది కళాకారులు అన్నాం, నువ్వు అట్లా నమ్మనుకోదు. పోరగాళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలకు ఒక 25,000 ఇచ్చే వరకాలు కూడా వాడి చేతులు ఉండలేడు. అయితే వాస్తవానికి ప్రభుత్వం మార్చుకోవాల్సింది ఏంటంటే, ఏ జిల్లాలో ఎవరైతే వాళ్ళ నివాసం ఉంటున్నారో ఆ జిల్లాలోనే ఉద్యోగం ఇవ్వాలి. ఆ ఉద్యోగం అక్కడనే చేసుకోవాలి. ఈ సారథి కళాకారులు ఒక్కరు కూడా డిపిఆర్ఓ ప్రోగ్రాంలు చేసినట్టు కానీ ప్రభుత్వ కార్యక్రమం మన ప్రైవేట్ కార్యక్రమాలు చేసిరంటే ఖచ్చితంగా అక్కడనే ఈ పూలాలు కొట్టుకోరు. మేము కేసు అయితే మేము చూసుకుంటాం. చెప్తున్నా నిజంగా. ఆ ఒక్క ఎవిడెన్స్ తీసుకొచ్చి ఇవ్వండి, ఖచ్చితంగా మేము అక్కడ కంప్లైంట్ చేసేసి ఉద్యోగం తీపిస్తాం ఖచ్చితంగా. కాబట్టి ఇక ఒక పాట లాస్ట్ పాడేసేసి, నాకు ఇష్టమైన పాట మా తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం, మిట్టపల్లి సురేందర్. ఎందుకంటే ఆయన నా మదినే కాదు, అందరికీ లవర్. ఆయన పురిటి నొప్పుల తల్లి కన్నా, నా వాయిస్ ఏమో